ఎత్తుకోవే తట్టా పొట్ట సర్దుకొని అందరూ బయలుదేరండి. నేను అల్లు ఏసినట్టు పీకే ఎన్నిసార్లు చెప్పాలి చూడు, చొక్కా టైట్ అయింది, ఆ టైలర్ గడ్ మార్చేయాలి. నేను నిజంగానే కొట్టడానికి చెయ్యొద్దని. సారీ బా, లవ్ యూ బా. సర్లే, ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు, అందరు నా పేళ్ల మీద పడ్డారు. నువ్వే గనక కరెక్ట్ గా ఉండుంటే అసలు కిడ్నాప్ జరిగేది కాదు. పైకి ఏదో సెట్ చేస్తా అని చెప్పి వీడికొచ్చి వీంతో మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నావు రాధిక నువ్వు. టిల్లు పైకి ఎందుకు వచ్చావు? నేను చెప్పాను కదా నేను అన్ని సెట్ చేస్తానని. ప్రెషర్ అంతా నాకు, ప్లెజర్ అంతా వానక. టిల్లు ఇప్పుడు ఎమోషనల్ అవ్వాల్సిన టైం కాదు. ఈ రూమ్ లో డబ్బులున్నాయి, నీకు కావాలా వద్దా? నీ అసొంటి పిల్లల్ని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? ప్లీజ్ కామ్ డౌన్. నన్ను కామనుడు కాదా, డోర్ గార్డు నుంచి నేను రాఖీ గాడు జాకీ గాడు రాకుండా చూసి కామ్ గా చేద్దామా? ప్లీజ్ కామ్ గా, ప్లీజ్. కామ్ అని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే నువ్వు. ఏ బాబు తలుపు తీ రాధిక, ఇది ఏం పంచాయతీ? తలుపుది. చెప్పు టిల్లు. ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. నన్ను ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలా శవాన్ని చూసి? టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్. ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్ గా ఉంటానంటేనే నేను తలుపు తీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన, పెట్టేసి రాధిక. గో టు హెల్. వాట్సాప్ బేబీ? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తా అని. అట్లుంటుంది మనతో. ఐ యూజ్ ద వాష్రూమ్, టూ మచ్ బియరా? టిల్లు టిల్లు ఏ బ్రో? బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు, బెడ్రూమ్ లో బాత్రూమ్ యూజ్ చేసుకో. ఓకే, ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా. వాట్ డు డ్రంక్ పీపుల్ డూ? వి పిస్ అండ్ వి మిస్. హలో బావ సెబ్బా, ఒరే ఈ ట్రైన్ టికెట్లు తీమని డబ్బులు పంపాను కదా హైదరాబాద్ కి, తీసేవా టికెట్లు? తీసాను బావా. అయ్యి బాబోయ్, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. యో ఉమ్మేద్దాం బావా. ఉమ్మేద్దాం. రే మర్చిపోయాను, ట్రైన్ టికెట్ లో పేరు పెట్టావు అనుకో, మళ్ళీ ఆధార్ కార్డు లో పేరు ఉందనుకో, ఆ టీసీ చూసి మళ్ళీ అదేంటి 2 పేర్లు తేడా అని చెప్పి మళ్ళీ ట్రైన్ లో దింపేస్తారు. కరెక్ట్ గా నెట్టావా? ఏం తేడా లేదు బావ, అన్ని కరెక్ట్ గానే పెట్టాను. నా పేరు రజనీకాంత్ అని పెట్టాను, నీ పేరు లంగాగడ నెట్టాను అంతే. ఏంటి లంగాగాడా? ఎరా ఎలా కనపడుతుంది నీకంటే? ఇప్పుడు టీసీ వచ్చే లంగాగాడ ఎవరంటే నేను చెయ్యెత్తాలా? అప్పుడు ఆధార్ కార్డు లో చూపించమని చెప్పి ట్రైన్ లో దిబ్బు తిప్పుతాడు నన్ను. ఎలా కొలం ఉందండి నీకు? ఎందుకు బాగా కంగారు పడతావు? అవసరమైతే బ్లాక్ లో కొనేద్దాం. ఒరే డబ్బులు కొట్టేసి టికెట్లు బుక్ చేసి మళ్ళీ బ్లాక్ లో అంటావేంటారు నువ్వా? నీ పేరు ఎట్టుకోవచ్చు కదరా, కొంపల కన్నాలేసేవాడనా? ఏట్రా నేను కొంపల కన్నాలు వేసేవాడినా? జాబ్ హోల్డర్ ఇక్కడ. అయ్యి బాబోరే, జాబు ఒరే, నువ్వు చేసే రూపాయి పావలా జాబ్ కి నువ్వు నా బొక్కలో గాడు, నువ్వు నా బొక్కలాగానా? నువ్వు మనిషివే కట్ట కదరా, నువ్వు మనిషివే రాంగ్. అసలు ఒక మనిషి ఎలా బతకూడదు నిన్ను చూపించాలి. అదే బెస్ట్ ఎగ్జాంపుల్, ఓ మనిషి ఎలా బతకూడదు అనేది. ఏట్రా ఏదో పెద్ద డేరా బాబాలా వాగేస్తావు, గోసుకుంట గడివి. గోసుకొట్టుగాడు ఏంటారు నువ్వా? నీ పేరు పెట్టుకోవచ్చు కదా, లంగా బొందో లేదా కొంపల కన్నాలేసి పెట్టుకోవచ్చు కదా. నా పేరు ఎందుకు పెట్టావు? నా బొక్కలాగాడు నువ్వును. ఒరే ఇవన్నీ కాదురా బాబు, నేను హైదరాబాద్ ట్రైన్లో వెళ్ళిపోతాను, నువ్వు వెనకాల మన ఊరి నుంచి ఆటో కట్టించుకుని వచ్చి అక్కడ కలుద్దాం. ఏంటి టికెట్ డబ్బులు లేకొట్టి నువ్వు నేను ఆటోలు రావాలి మళ్ళీ? ఒరే ఛార్జీలు కట్టుకుని చంపేస్తాను చెప్పినా నిన్ను. నా డబ్బులు కొట్టేసలా ఎలా ఇంకెక్కడ ఉన్నాయి ముందు కొనేసాను. ఏమయ్యా పెద్ద మనిషి, నీ కూతురు చేసిన తప్పుకి మావాడు ఎందుకు బాధపడాలి? నీ చిన్న కూతురు నుంచి మావాడికి పెళ్లి చేయి. నాన్న ప్లీజ్ నాన్న, అక్క చేసిన తప్పుకి నా గొంతు కొయ్యకండి నాన్న. కావాలంటే జీవితం మొత్తం కన్యగానే ఉండిపోతా. ప్లీజ్ నాన్న, వాడు తాళి కడితే తట్టుకోలేను నాన్న, చచ్చిపోతాను. ప్లీజ్ నాన్న, నాన్న నా గొంతు కొయ్యకండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దని చెప్పు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్. బావా బావా ప్లీజ్ బావా, నాన్న చెప్పు బావా. బావా నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతాను బావా. వదిలే మామా, నేనెక్కడ పట్టుకున్నారా? నువ్వు కిషోర్ గడ్ కన్నా పెద్దదానివా? ఆర్ యు నాట్ ఎ టీనేజర్? నాట్ ఎనీ మోర్, నాకు 20, ఇంకొన్ని మంత్స్ లో 21 వస్తాయి. ఆర్ యు ఆంటీ? అయ్యా ఒక్క బైరు ఇచ్చింది కదరా, చెప్పిన అప్పుడే వద్దురా అని. ఇప్పుడు చూడు సల్ల పడ్డాడు నా కొడుకు. సార్ యారో ఇప్పుడేం పడుతుందా? అదే ఇందాకేదో నరాల బలహీనత అన్నారు కదా, ఏంటది? నరాల బలహీనత కాదువే, మీ ఛాతీని చాకుతో కోసి చేత్తో మీ నరాలను నూడిల్స్
ఒరేయ్ చెప్పండి 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 సార్. చాకుతో మీ ఛాతీని కోసి ఛాతీలు తెలుగుదేసిందా? వినబడలా? వార్నింగ్ అని తెలుస్తాందిగా. సార్ సారీ సార్, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. బాబాయ్ వార్నింగ్ కూడా వాట్సాప్ లో అడుగుతున్నారంటే బాబాయ్. ఆ కడుపులో చెడబొట్టావు కదరా. కూర్చో డాడీ. నేను కూర్చోను. ఇప్పుడు నేను చూపించబోయేది చూస్తే నువ్వు కూలబడిపోతావు, నడుములు విరిగిపోతాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కూర్చోమని సలహా ఇస్తున్నాను. ఏమిటో ఇందాక నుంచి చూస్తున్నాను. చూపిస్తాను తెగ బెదిరిస్తున్నావు. చూపించొద్దాం. నిజంగా చూపించనా? చూపించాయి. చూసిన తర్వాత ఫీల్ అవ్వకూడదు. ఫెయిల్ అవును. అయితే రెడీగా ఉండు. తండ్రిని చూసి కొడుకు భయపడేవాడు, ఇప్పుడు కొడుకుని చూసి తండ్రి భయపడాల్సి వస్తుంది. కాలం మారి కలికాలం. లెక్కల్లో ఎన్ని డాడీ నాకు? 2. ఏ ఇక్కడ ఒక వ్యక్తికి ఒకే మార్కు. ఉమ్, ఇంగ్లీష్ లో ఎన్ని డాడీ? 3. ఇక్కడ ఒక శాల్తీకి 2 మార్కులు. అంటే నీకంటే వాడు పడుతాయి అనమాట. ఎవడరా బభ్రజమానం? అలా తిట్టకు డాడీ, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ అవును కానీ ఎవడా ఫూల్ చెప్పు. నువ్వే. ఇదిగో ఇది నీ చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఐ లవ్ ఇట్. డూ ఇట్. నాకు తినడం వచ్చు, చేయడం రాదు కదా. మరి ఇందాక పన్నీర్ బటర్ మసాలా బటర్ చికెన్ అవన్నీ కూడా నేను బాగా తింటాను. అంటే నీకు అసలు వంట చేయడమే రాదా? చేయడం రాదు కదా. ఎనీ ప్రాబ్లం? సరే నేను ఏ పెరుగను తగలెడతాను, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళ వంటలన్నా తగలెట్టి. అది నాకు ఇంకా బాగా వచ్చు. ఇప్పుడు చూడు. Friends, you all know that I'd returned from America. Okay. Can somebody translate this sentence? Hi, my dear students. అందరికి నమస్తే. Your energy is peak. ఏం బిగానికి వచ్చిరి? I am the sharp mind principal. ప్రిన్సిపల్ కత్తిరాలే. This school teaches you good skills. ఈ స్కూల్ మనందరి. మీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఎవరున్నారు ఫ్రెండ్స్ నాకు? మీరు ఆఫ్ కోర్స్ రాజా మీ ఫ్రెండ్ కాదనుకోండి, మీరు రాజాకి అంకుల్ అవుతారు. ఏమైనా చెప్తారా వాళ్ళ గురించి? రాజు ఇస్ టెరిఫిక్ యాక్టర్. 10 మందికి హెల్ప్ చేసే తత్వం ఉంటది. తను చేసిన ఒకే ఒక తప్పు. వద్దు చెప్పొద్దు. మీరు ఫీల్ అవుతారు కానీ 25 years బ్యాక్. మీ ఎంకమ్మల్లా. సమీర్ గారు, మీరు బ్రహ్మాజీ గారి గురించి, రాజీవ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బ్రహ్మాజీ గారు ఈ ఏజ్ లో కూడా ఈ లుక్స్ లైక్ యంగ్ ఫెలో, యంగ్ బాయ్. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. నాకు చాలా ఇష్టం ఆ విషయంలో. మీరు సిగ్గుపడకండి. జింబాబే ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రా మొత్తం మందు. నా హార్ట్ రేట్ 100 క్రాస్ అవుతుంది. కూల్లే. హే టీ మ్యాన్, యా మ్యాన్, దట్ హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్. చెప్పుతో కొడతా పోయి కోల్ వాటర్ పట్టుకురాపో. నా నోట్లు ఉమ్మంత ఆవిరైతుంది. ఆర్ఎంపీ డాక్టర్ని పట్టుకొచ్చినావు నువ్వు. ఆడు ల్యాబ్ ఎల్క మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేస్తాడు నా మీద. ఏ కెన్యా బుకే క్యాబ్, ఐ హావ్ టు గో హాస్పిటల్. టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు టైమ్ ఇస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు మీకు ఏం కావాలి సార్? బెంజ్ ఇది ఆడి షోరూమ్ సార్. 10 CR అది మీరు ప్రీ బుక్ చేసుకోవాలి సార్. బాగా గుర్తు చేసావు. బుక్ చేస్తున్నారా సార్? ఓ, ఏం బుక్ చేస్తున్నారు సార్? హ్యాపీ. तुम बात करो. हम दोनों हिंदी में बात करता. तुम्हारा नाम क्या है? मेरा नाम सूर्या है. मैं काकीनाड़ से है. हाँ, क्या बहुत पसंद है मेरे को डामस्टेड में. मेरे को क्या पसंद है? दिल पसंद है. ఏం మీకోసం వస్తేనే నీకు తెలుసా? అయినా పోదాం అంటావు నువ్వు. సరేరా పోదాం. పోదాం. నువ్వు ఈయన్నే ఉండు. నువ్వు ఎంతసేపు ఉండాలనుకుంటే ఈయన్నే ఉండు మచ్చా. నేను ఉంటారా? నేను ఉంటా గానీ నువ్వు కూడా ఉండే. ఆ ఎమ్మి చూస్తుందో లేదో చూసి చెప్పరా నువ్వు. చూసిందా? చూసింది మచ్చా. బోళ్ళు కడుగుతా నిన్నే చూస్తా ఉండదు. అట్నా? అవునారా? రే నన్ను హ్యాపీ చేసేదానికి అబద్ధం ఆడుతాండవు కదరా నువ్వు. అవును మచ్చా. రే బిన్నే ఒప్పేసుకుంటావేంద్రా నువ్వు. నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? ఒరే నీతో పెట్టుకునే బదులు ఆ ఎమ్మిని పోయి అడుక్కుంటాను నేను. చూడమనే నేనే పోయి ఆ ఎమ్మిని అడుక్కుంటాను నేను. నన్ను చూడమనే. నీ యవ్వ నీతో పెట్టుకునే బదులు. రే ఆఖరితూరే చూసింది లేదు సార్, చూసి చెప్పా. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. చూసిందని చెప్పరా? అయితే కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు, బీట్ అంతగా కొంచెం స్లోగా ఉంటుందనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి. వాట్ ఈస్ దిస్? అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను.
ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, సిమెంట్తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్ కే గృహప్రవేశం. See you there. ఇది కదా రాజసం, ఇది కదా పౌరుషం. పులి కడుపున పులే పుడుతుంది సార్. హిందూ సనాతన ధర్మకు ప్రతిరూపం మీరే సార్. తెలుగు తల్లి వడిలో పుట్టిన అమృత పుష్పం ఇది. తెలుగు సినీ సృష్టిని శాసిస్తున్న నందమూరి వంశం ఇది. భూతల్లి గర్వపడుతుంది మా బాలయ్య తన ఒడిలో పుట్టినందుకు. ఆకాశం అభినందిస్తుంది మా బాలయ్య తనపై ఎదిగినందుకు. సూర్యుడు ఉదిస్తాడు మా బాలయ్య అల్లరి ఆట చూసేటందుకు. చంద్రుడు తొందరపడుతుండు మా బాలయ్య పసినవ్వు నేర్చుకునేటందుకు. కృష్ణా గోదావరిలు ఎదురు చూస్తున్నాయి మా బాలయ్యతో సరసాలు ఆడేటందుకు.